ఫస్ట్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద స్టార్స్. తారలు దిగి వచ్చిన వేళ ఇంతమంది తారలను చూస్తున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. తర్వాత మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దిన మీ పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్. తర్వాత టీచరు ఎవరంటే ఏ టీచర్ టేక్స్ హ్యాండ్, ఓపెన్స్ మైండ్ అండ్ టచెస్ హార్ట్ అండ్ మేక్స్ యూ గ్రేట్. సో మిమ్మల్ని అందరినీ ఈ స్టేట్ ఫస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ వచ్చి మిమ్మల్ని తయారు చేసిన టీచర్స్ అందరికీ అభినందనలు. తర్వాత మీరు ఇవాళ వస్తుంటే నాకు 2 మంచి విషయాలు చూశాను. ఒకటి ఏంటంటే మా వైపు నుంచి వస్తుంటే ఇది వెస్ట్ వస్తుంటే చాలా బాగుంటుంది. మీరు ఇటువైపు వచ్చినప్పుడు చూడండి, సన్ సెట్టింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే సన్సెట్ వచ్చినాక నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్టార్ట్ కాకపోతే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే బ్యూటిఫుల్ మూన్ ఉంది. సో మనకి అన్నీ ఫ్రీగా ఉంటాయి, మనకి చూడాలి. కానీ పొద్దున్నే సన్ రైజ్ బాగుంటుంది, సన్సెట్ బాగుంటుంది. తర్వాత ఇవాళ పౌర్ణమి ఏంటి సిగ్నిఫికెంట్ తెలుసా మీకు? ఇవాళ ఏం పౌర్ణమి? బుద్ధ పౌర్ణమి, బుద్ధిస్ట్. సో ఇంత మంచి రోజున మీ అందరితో కలవటం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నేను చేసే ప్రొఫెషన్లో ఏంటంటే నేను డయాబెటీస్, మీ అందరికీ తెలుసు, షుగర్ అంటారు దానికి, డాక్టర్ని. దాంతోపాటు నా ఇంట్రెస్ట్ ఏంటంటే లాఫ్టర్, అంటే నవ్వటం ద్వారా వ్యాధుల్ని కంట్రోల్ చేయొచ్చు, వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని బిలీవ్ చేస్తాను. దాన్ని జెలిటాలజిస్ట్ అంటారు. మీరు నెట్లో కొడితే జెలిటాలజీ అని ఉంటుంది. జెలిటాలజీ అంటే ఏంటో ఒకసారి చెక్ చేయండి. తర్వాత లాఫ్టర్ థెరపీ ఇన్ డయాబెటీస్ అని కొట్టండి, దాంట్లో నాది పేరు వస్తుంది. కాబట్టి ఇందాక టీచర్ గారు చెప్పారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చేయండి అని. మీరందరూ బాగా చదువుకుంటున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం చదువుకున్నాక డబ్బులు అరేంజ్ చేయండి, కాకపోతే ఒక ప్యాషన్ డెవలప్ చేసుకోండి. నా ప్యాషన్ ఏంటంటే లాఫ్టర్. అంటే మనం ఈ ప్యాషన్లో ప్రపంచానికి ఏదన్నా ఉపయోగపడేది చేయాలి. మనం ఏది చేసినా కూడా యాక్సెసబుల్, అంటే మనం చేసిన రీసెర్చ్ యాక్సెసబుల్, అందరికీ అందుబాటులో ఉండాలి, అవైలబుల్గా ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి, తర్వాత యాక్సెప్టబుల్గా ఉండాలి. అట్లాంటిది మీరందరూ చాలా ఫేమస్, చాలా బ్రైట్ స్టూడెంట్స్. నేను నల్ల కళ్ళద్దాలు తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇంతమంది బ్రైట్ స్టూడెంట్స్ చూడాలని. నాకు ఒక ఆఫ్థల్మాలజీ ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు అంత బ్రైట్ని చూస్తానికి వెళ్తున్నావు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, అందుకని తెచ్చుకున్నాను. ఐఎమ్ జస్ట్ జోకింగ్, ఓకే. కాబట్టి ఇంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు మీరు, కాబట్టి ఈ సొసైటీకి ఏదైనా చేయటానికి కృషి చేయండి, అది ఇంపార్టెంటు. నేను ఒక ప్రొఫెసర్ గారి దగ్గర పనిచేశాను. ఆయన పేరు పద్మశ్రీ ప్రొఫెసర్ వి శేషయ్య గారు. నేను డయాబెటీస్ ట్రైనింగ్కి క్రొయేషియాలో చేసి వచ్చినాక ఆయన దగ్గర వర్క్ చేశాను. అది నా అదృష్టంగా భావిస్తాను. ఆ శేషయ్య గారు చేసిన ఒక టెస్ట్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే షుగరు గర్భిణీ స్త్రీలో వస్తుంది, గర్భిణీ స్త్రీలో వచ్చినాక కాన్పోయినాక తగ్గిపోతుంటుంది. అలాంటిది ఆయన ఒక సింపుల్ టెస్ట్ కనిపెట్టారనమాట. ఆ సింపుల్ టెస్ట్ వల్ల చాలామందికి గర్భిణీ సమయంలో షుగర్ని కనుక్కొని దాన్ని కంట్రోల్ చేయటం వల్ల మంచి బేబీస్ పుట్టారు, జెస్టేషనల్ డయాబెటీస్. అది ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. అలాగే మీరందరూ కూడా ఫ్యూచర్లో పద్మశ్రీలు అవ్వాలి, మంచిది చేయాలి సొసైటీకి అని చెప్తున్నాను. ఆయన చేసిన మంచి పనుల్లో నేను ట్రైనింగ్ అయ్యాను. నా దగ్గరికి 30 years బ్యాక్ నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఒక లేడీ వచ్చింది. ఆమెకి 10 అబార్షన్స్ అయినాయి. అబార్షన్ అంటే తెలుసు కదా మీకు, మిస్క్యారేజ్ అంటారు. ఆమెకి 10 మిస్క్యారేజెస్ తర్వాత సి సావిత్రి గారని ఒక సీనియర్ మేడం ఉండేవాళ్ళు, ఆమె నా దగ్గర పంపించారు. ఏమైందంటే ఆమెకి పాపం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చేది, అది కనుక్కోలేకపోయారు. అంటే తెలియకపోయేసరికి ఇలా అబార్షన్ అయ్యేది. నేను మేడం కలిసి చక్కగా షుగర్ కంట్రోల్ చేశాము. షీ హ్యాజ్ ఏ నైస్ బేబీ. ఆ అమ్మాయి ఇప్పుడు బీటెక్ చదువుతుంది. కాబట్టి మనం సొసైటీకి ఇట్లాంటివి చేయాలని మీ అందరికీ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. తర్వాత నాకు స్వీడన్లో కెర్లిన్స్కా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను. కెర్లిన్స్కా ఇన్స్టిట్యూట్లో ఏంటో ఇంపార్టెంట్ మీకు తెలుసా ఎవరికన్నా? కెర్లిన్స్కా ఇన్స్టిట్యూట్ అని నెట్లో కొట్టండి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ దేర్.
ఆ కెర్లిన్స్కా వాళ్ళు ఏం చేస్తారంటే నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నా అదృష్టం ఏంటంటే ఒకసారి 1999లో నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేసేటప్పుడు ఐ వాజ్ దేర్. అదొక అంటే మనం చెప్పుకోవడం ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేసేటప్పుడు నేనున్నానండి, బికాజ్ మనం నోబెల్ ప్రైజ్ కొట్టకపోయినా బట్ వీ డిడ్. తర్వాత ఇంకో కాన్ఫరెన్స్కి వెళ్తే మా ప్రొఫెసర్ ఆయన మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నోబెల్ ప్రైజ్ ఇచ్చే హాల్లో మా అందరికీ డిన్నర్ ఇచ్చారు. దీస్ ఆర్ ఆల్ మెమరబుల్ థింగ్స్. కాబట్టి మీరు కూడా ఏంటంటే నోబెల్ ప్రైజ్ కొట్టడానికి ట్రై చేయండి. నోబెల్ ప్రైజ్ వెరీ 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 లెస్ పీపుల్. అక్కడ కూడా ఆ కెర్లిన్స్కాలో కూడా ఆయన చెప్పారు ఎక్కువ మంది అమెరికన్సే చేస్తున్నారంటే బికాస్ దే డూ వర్క్ ఆన్ బేసిక్ రీసెర్చ్. మనం చేసే ప్రైజు మనం కొట్టాలని కాదు, మనం చేసే వర్క్ ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ద సో మెనీ నైస్ థింగ్స్. వాళ్ళు చేసేది ఒక ప్రోటీన్, ఆ ప్రోటీన్స్ ఎలా మాట్లాడుకుంటాయి అనేది రీసెర్చ్ చేసిన ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చారు. అది డైరెక్ట్గా మనకు ఉపయోగం తెలియదు, కాకపోతే దట్స్ అమేజింగ్. కాబట్టి మీరు కూడా ఇవి చేయాలని నేను కోరుకుంటూ మీరందరూ మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తూ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ, సరదాగా ఎవరు ఆన్సర్ చేస్తారు? ద బెస్ట్ 5-letter word in English. Can you, any one of you tell? HAPPY, happy. Madam ఇంకొక చేయండి, హ్యాపీ. ఓకే, హ్యాపీగా ఉండాలంటే నేను అనుకునేది ఏంటంటే వెరీ గుడ్, స్మైల్. నేను ఐ ఎక్స్పెక్టెడ్ దట్. థ్యాంక్ యూ మేడం. స్మైల్, SMILE, స్మైల్. స్మైల్ ఈజ్ ద బెస్ట్ వర్డ్. చాలామంది చెప్తారు మనీ అంటారు, మనీ కాదు, స్మైల్. సో వాట్ ఈజ్ స్మైల్? స్మైల్లో ఇఫ్ యూ స్మైల్ యూ విల్ రెడ్యూస్ ద స్ట్రెస్ ఆఫ్ ద అదర్ పర్సన్. And they say that if you are smiling, people will think you are a very successful person. So remember to smile. M ante indaka madam chepparu motivation. So M is motivation. If you smile, you can motivate people. Madam unnaru anukondi counseling ki serious ga undi itla chuste manam em cheppam. Counseling ki వెళ్ళినప్పుడు సరదాగా నవ్వుతూ ఉండాలి. ఏదో ఫ్రెండ్లీగా ఉంటే మనం చెప్తాం, కానీ సీరియస్గా ఉంటే ఏమి చెప్తే ఏం చేస్తాం మనల్ని. కాబట్టి మోటివేట్ చేయాలన్నా కూడా స్మైల్ చేయాలి. తర్వాత ఐ స్మైల్లో ఐ విల్ మేక్ యూ ఇంటరాక్టింగ్. అంటే ఇప్పుడు ఎక్కడన్నా సపోజ్ నేను నా హాస్పిటల్ క్లినిక్ వచ్చారనుకోండి, క్లినిక్ వచ్చి నేను స్మైల్ చేస్తే యూ విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ. అంతేకాని సీరియస్గా ఉంటే యూ డోంట్ వాంట్ టు టాక్ విత్ మీ. కాబట్టి ఐ అనేది ఇంటరాక్షన్. తర్వాత ఎల్, స్మైలింగ్ పీపుల్ విల్ బి లైవ్లీ. నవ్వుతుండే వాళ్ళు లైవ్లీగా ఉంటారు. మన ఫ్రెండ్స్లో కూడా సరదాగా నవ్వుకునే వాళ్ళనే మనం లైక్ చేస్తాం. కాబట్టి ఇట్ విల్ మేక్ యూ లైవ్లీ. దెన్ ఈ ఈజ్ ఎవర్ లాస్టింగ్. చక్కగా నవ్వుకునే వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. అప్పుడు చక్కగా మేడం చక్కగా నవ్వుతుంటారు అనుకుంటాం. సత్య గారు ఇంకో స్టోరీస్ కూడా చెప్తుంటారు. నేను ఒక ట్రైనింగ్కి వెళ్ళాను మేడం. ఇన్ వన్ ఆఫ్ ద ట్రైనింగ్ హౌ టు ట్రైన్ పీపుల్లో స్టోరీ టెల్లింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఆర్ట్. ఐ ఆల్వేస్ అడ్మైర్ యూ ఫర్ యువర్ స్టోరీస్. తర్వాత నెక్స్ట్ ఈలో ఎనర్జెటిక్. పీపుల్ హూ స్మైల్, పీపుల్ థింక్ దే ఆర్ ఎనర్జెటిక్. కాబట్టి రిమెంబర్ టు స్మైల్ వేర్ ఎవర్ యూ గో. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా మేడం చెప్తారు, ఇంటర్వ్యూస్లో కూడా స్మైల్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారంట. కాబట్టి ఇప్పుడు నేను ఎవరైనా రిసెప్షనిస్ట్ని పెట్టుకోవాలనుకోండి, మీరు రిసెప్షనిస్ట్కి అవుతారని కాదు చెప్తున్నా. ఐ ప్రిఫర్ పీపుల్ హూ స్మైల్, హూ విల్ బీ టు రిసీవ్ ద పీపుల్. కాబట్టి స్మైల్ మేక్స్ యూ. ఐ విజిటెడ్ నియర్లీ 25 countries and wherever I go, the language which I can speak is smile. Because wherever you go, whole world people smile. So if you smile, 99% people will smile. కాబట్టి 1% వదిలేయండి. దానికి మీరు కూడా 100% కొట్టాలి, 99 కొట్టారు. కాబట్టి 99% గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ స్మైల్, అదర్ పర్సన్ విల్ స్మైల్. అండ్ స్మైలింగ్ ఈజ్ కంటాజియస్. ఇఫ్ యూ స్మైల్, అదర్ పర్సన్ స్మైల్స్. తర్వాత నేను లాఫ్టర్ యోగా అనేది దాంట్లో ట్రైనింగ్ అయ్యాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఈజ్, మనం చిన్నగా ఉన్నప్పుడు రోజుకి 400 సార్లు నవ్వుకుంటామంట పిల్లలుగా ఉన్నప్పుడు. కానీ పెద్ద అయ్యేటప్పటికి సీరియస్ అయిపోతాం. ఎందుకు నవ్వాలి, పాపం ఆడెవడం జోక్ చెప్పినా కూడా ఎందుకు నవ్వాలి వీడికి. ఎందుకంటే నవ్వడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. మా లాఫ్టర్ యోగాలో సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఏంటంటే దే ప్రొడ్యూస్ 30 to 40 సైంటిఫిక్ పేపర్స్. లాఫ్టర్ కంట్రోల్స్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, లాఫ్టర్ కంట్రోల్స్ షుగర్, డయాబెటీస్, లాఫ్టర్ కంట్రోల్స్ హార్ట్ problems. I mean, it reduces the
హార్ట్ ప్రాబ్లమ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రెడ్యూస్ ద స్ట్రెస్. కాబట్టి నవ్వటం నేర్చుకోండి, నవ్వించండి. మా గురువుగారు, మీ వీళ్ళకి ఎలా గురువుగారు ఉన్నారో మా గురువుగారు జంజాల గారు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు. కాబట్టి నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, దెన్ వరల్డ్ విల్ లుక్ డిఫరెంట్. నేను ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి లాఫ్టర్ యోగా చేస్తున్నాను, అండ్ వరల్డ్ లుక్స్ డిఫరెంట్. మీరు నవ్వుతూ ఉంటే ఎవరిలో కూడా నెగిటివ్ పాయింట్స్ కనిపించవు, చక్కగా ఉంటారు. కాబట్టి ట్రై టు లాఫ్ అండ్ యూజ్ దిస్ లాఫ్టర్ ఇన్ యువర్ ప్రొఫెషన్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రీవియస్గా ఏమనుకునే వాళ్ళంటే హ్యాపీగా ఉన్న పర్సన్స్, మేడం చెప్పారు హ్యాపీగా ఉన్న పర్సన్సే నవ్వుతారని. కానీ ఇప్పుడు రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే నవ్వే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, జస్ట్ లాఫ్. ఓకే, ఇప్పుడు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నాతో ఒక 30 seconds నవ్వుతారా? సీరియస్ కూడా మాకండి, బికాజ్ యూ అచీవ్డ్ సో మెనీ థింగ్స్. సో లెట్స్ లాఫ్ టుగెదర్. అటు చూయండి బాబు, నవ్వాలి. స్టేజ్ మీద ఇప్పుడు నవ్వాలి బాబు, స్టేజ్ చూపించు. We laugh together. Thank you very much and keep laughing. Laughter is the best medicine. Thank you. అండ్ ఈరోజు నిజంగా అంటే మా నాన్నగారితో నేను స్టేజ్ షేర్ చేసుకోవటం, వయసు రీత్యా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, అలానే మా నాన్నగారికి డయాబెటీస్ కూడా ఉంది. ఆ డయాబెటీస్ చూసేది కూడా ఆయనే. సో వాళ్ళిద్దరు పక్కపక్కనే కూర్చున్నారు, పేషెంట్ అండ్ డాక్టర్. సో ఎప్పుడు కూడా రెగ్యులేట్ చేస్తూ కంట్రోల్లో ఉంచుతూ చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మా నాన్నగారిని. సో అటువంటి గొప్ప వ్యక్తి మాకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్లో మెంబర్గా ఉండటం మాకు కూడా చాలా ఆనందం. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ సుధాకర్ టు ఇన్వైట్ ద నెక్స్ట్ గెస్ట్. సుధాకర్ గారు. Respected dignitaries on the dais, before dais, very good evening to one and all. Myself, Sudhakar Vacha, working as associate professor in the IT department, Malini Lakshmaya Women's Engineering College, and I am one of the member of Impact Club International Guntur. This is a small introduction about myself. Okay, now I am introducing a brief introduction about Dr. M.S. Seshasai Garu, Professor Seshasai Garu. So he has been 20 years teaching experience and 5 years industry experience. Now his qualifications are, he was awarded PhD from Acharya Nagarjuna University, and he was completed MTech from Dr. MGR University, Chennai, and completed MPhil from Alagappa University, Karaikudi, and sir completed MCA from Mahatma Gandhi College, Guntur. Now he is working as professor and head of the Department of Information Technology in KKR and KSR Institute of Technology and Sciences, Vinjanampadu, Guntur district. His area of specializations, data mining, and the current trends, data science, artificial neural networks, and cyber security. He got many certifications, and some of the important major certifications are Advanced Innovation Ambassador, IBM AS400 by Pentasoft Company, and MHRD Java, IUCEE Outcome-Based Education by AICTE, and Cyber Eye Network Security Analyst, and Data Science and Big Data International Certification from Dell EMC. And also sir got Coursera specialization certificates like IBM Data Science, Deep Learning, Software Development Lifecycle, Applied Data Science, IT Fundamentals for Cyber Security. He got 10 patents and 25 publications, and sir attended
9 international conferences and 20 workshops, FDP programs and seminars. So, sir has many professional memberships like ISPS, CSI and ISCA. So this is a small introduction about Dr. Sesha Sai sir. Now I cordially invited Sai sir give his valuable speech to us. Thank you, sir. Thank you so much. Respected dignitaries on the dais and off the dais. So, I'm also proudly say I'm the member of Impact International. So, నేను కొద్దిగా అకాడమిక్స్ గురించి మాట్లాడతాను. మోటివేషన్ అందరూ చేశారు. సో ఇంటర్మీడియట్ అయిపోగానే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ అయితే బెటరు, బీటెక్, ఎంబీబీఎస్, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఎస్ ఆర్ నో? ప్రజెంట్ కరెంట్ ట్రెండింగ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. సో అందరికీ, పేరెంట్స్కి అందరికి బిగ్ క్వశ్చన్ అనమాట, వాట్ ఈజ్ డేటా సైన్స్, వాట్ ఈజ్ ఏఐ. మీరు ప్రైవేట్ కాలేజెస్కి వెళితే వాళ్ళ కాలేజీలో ఏ సీట్లు ఖాళీగా ఉంటే ఆ సీట్లు ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఏ సీట్లు ఖాళీగా ఉన్నాయనుకోండి, ఏ బ్రాంచ్ గురించి గొప్పగా చెప్తారు. ఐటీ సీట్లు ఖాళీగా ఉంటే ఐటీ బ్రాంచ్ గురించి గొప్పగా చెప్తారు. దిస్ ఈజ్ ద ఓపెన్ సీక్రెట్. సో పిల్లలందరికీ ఒక సాధారణంగా ఒక డౌట్ ఉంటుంది, మరి ఏ బ్రాంచ్ తీసుకోవాలి? దీనికి కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తారు. అంటే మీరు కాలేజెస్ని అప్రోచ్ అయినప్పుడు జనరల్గా వాళ్ళు ఎలా ఉంటుందంటే సైకాలజీ, సో మార్క్స్ బాగా వస్తే మార్క్స్ క్రైటీరియా పెట్టుకొని ఇందులో మీకు బాగా మార్క్స్ వచ్చాయి కాబట్టి యూ గో ఫర్ ఏఐ, ఇలా కొన్ని కాలేజెస్లో సజెషన్స్ ఇస్తారు. నేను మీకు ఈ సభాముఖంగా కొంచెం అవుట్లైన్ ఇస్తాను, ఎక్కువసేపు తీసుకోను, 2 to 3 minutes. ఎందుకంటే నాకన్నా అద్భుతంగా మాట్లాడే వ్యక్తులు డాస్ మీద చాలామంది ఉన్నారు. నేను చాలా చిన్నవాడిని కంపేర్ టు దెమ్. సో ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ తీసుకోవాలి అంటే మనకి ఏ రకమైన స్కిల్స్ ఉండాలి అంటే, ఏఐ అనే కాన్సెప్ట్ మనం జనరల్గా తీసుకుంటే మన ఇంటెలిజెన్స్ని మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నాం. అంటే నీకు ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఓకే, సో బేసికల్గా నువ్వు ఇంటెలిజెంట్ అయి ఉండాలి ఏ బ్రాంచ్ చేయాలి అంటే. ఓకే, ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అంటే ఇంటెలిజెన్స్ అనేది మార్క్స్తో సంబంధం కాదు. నువ్వు ఎంత షార్ప్గా ఉన్నావు, నువ్వు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నావు, ఎంత వైజ్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నావు, దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. సో ఈవెన్ 700, 600 మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళు కూడా ఇంటెలిజెంట్స్ ఉంటారు. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మార్క్స్ ఎంత, మా అమ్మాయి ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, బీటెక్ జాయిన్ అవ్వాలి. తను ఫిజిక్స్ పేపరు ఎక్సలెంట్గా రాసింది, ఇంటర్మీడియట్ 60 out of 60 అనుకొని వచ్చింది. మాకు మొన్న మార్క్స్ చూస్తే 32 మార్కులు వచ్చినాయి. లిటరల్లీ ఆ వాల్యూగా అంటే ఆ కరెక్షన్స్ కానీ ఆ సిస్టము చాలా దారుణంగా ఉంది. ఓకే, సో చాలా బాధపడింది. సరే నేను అన్నాను, మార్క్స్తో సంబంధం ఏం లేదమ్మా, నీకు నచ్చిన బ్రాంచ్ చదువుకో, సో నీకు ఎక్కడ కావాలంటే ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీలో చేర్పిస్తాను, నీకు నచ్చిన బ్రాంచ్ చేర్పిస్తాను, హ్యాపీగా చదువుకో అని చెప్పాను. సో ఈ బ్రాంచెస్ దగ్గర ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను ఈ పాయింట్ ఎందుకు టచ్ చేస్తున్నానంటే ఎక్కువ మంది పేరెంట్స్లో, మేము సీట్లో కూర్చుంటే మా పేరెంట్స్ వచ్చి కలుస్తూ ఉంటారు, చాలామంది పేరెంట్స్కి అసలు ఈ ట్రెండింగ్ బ్రాంచెస్ మీద అవగాహనే ఉండదు.
నేను అందుకని ఇది స్పీకర్స్ ఎవరు ఈ ఏరియాకి రారు కాబట్టి నేను ఈ ఏరియా తీసుకున్నాను. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే బేసిక్గా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ మనకి స్ట్రాంగ్గా ఉండాలి. మ్యాథమెటిక్స్లో కనుక మీరు స్ట్రాంగ్గా ఉంటే ఏఐకి మూవ్ అవ్వండి, ఏఐ బ్రాంచ్ తీసుకోవచ్చు. ఎందుకంటే కమింగ్ ఇయర్ మినిమం ఒక 20 years పాటు ఇండియాలో ఏఐ అనేది రూల్ చేస్తుంది. నాకు ఏఐ తెలుసు అంటే ఉద్యోగం వస్తుంది. మినిమం 20 years అంత లైఫ్ స్పాన్ ఉంది ఆ బ్రాంచ్కి. కాకపోతే మ్యాథమెటిక్స్ బాగా రావాలి, దాంట్లో కూడా ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ సబ్జెక్ట్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. మీరు ప్రాబబిలిటీ చాప్టర్ మ్యాథమెటిక్స్లో బాగా చేయగలిగారు అంటే మీకు ఏ బ్రాంచ్కి సరిపడా స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లే, మీరు ఆ బ్రాంచ్ నిరభ్యంతరంగా చేరచ్చు. నౌ లెట్స్ కమ్ టు డేటా సైన్స్. జస్ట్ ఒక 2-3 చెప్తాను అంతే, ఎక్కువ మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. డేటా సైన్స్ బ్రాంచ్ ఇప్పుడు మనలో చాలామందికి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి. సో మనం ఒకళ్ళు సినిమాకి వెళ్ళొచ్చామనుకోండి, సినిమాకి వెళ్ళొస్తే మీరు అబ్జర్వ్ చేస్తే నలుగురు చిట్ చాట్ చేసుకుంటే కొంతమంది ఆ మూవీని ఎక్స్ట్రాడినరీగా అనాలిసిస్ చేస్తారు. మనం షాక్ అవుతాం అనాలిసిస్ చూసి. ఈ హీరో ఇలా ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు, అలా చేసుంటే బాగుండేది, ఇక్కడ ఈ లొకేషన్లో డ్రెస్ కలర్ కాంబినేషన్ సరిగా లేవు, అసలు ఎంత మైన్యూట్గా ఎక్సలెంట్గా చేస్తారు అనాలిసిస్. ఎవరికైతే అలాంటి అనాలిసిస్ క్రిటిసిజమ్స్ చేస్తుంటారు, మనం ఏదైనా ఒకటి చెప్పామనుకోండి ఇది కాదు ఇంకో ఆల్టర్నేటివ్ చెప్తారు, ఇలా చేయకూడదు అంటారు, వాదిస్తూ ఉంటారు మన ఇంట్లో పిల్లలు. అలాంటి నేచర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డేటా సైన్స్ బ్రాంచ్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు. డేటా సైన్స్ అంతా ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ప్రిడిక్ట్, ఉన్న డేటాని అనాలిసిస్ చేసుకొని నువ్వు ప్రిడిక్ట్ చేయగలిగేటట్టు ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. యుఎస్లో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు యుఎస్లో రెంటల్స్ అన్నీ ఒక స్కూల్లో అడ్మిషన్ రావాలి అంటే ఆ మంచి ఫేవరెట్ స్కూల్, బాగా ఫేమస్ స్కూల్ అనుకోండి, అక్కడ రెంట్స్ విపరీతంగా ఉంటాయి, చుట్టుపక్కల హౌసింగ్ రెంట్స్ అన్ని. ఎందుకని? వాళ్ళ రీజియన్లో ఆ ఫేమస్ స్కూల్ ఉంది కాబట్టి. ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడే ఉండాలి కాబట్టి రెంట్లు విపరీతంగా ఉంటాయి. ఇలా కొన్ని స్కూల్స్ అంత పాపులర్ కాదు, ఆ ఏరియాలో రెంట్స్ తక్కువగా ఉంటాయి. ఒక డేటా సైన్స్ అనలిస్ట్ మనం కొన్ని పారామీటర్స్ ఇస్తే ఏ ఏరియాలో నీకున్న కండిషన్స్ అన్నీ చెప్తాను, నా ఇన్కమ్ ఇది, నా రేంజ్ ఇది, నాకు ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలి, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, ఇవన్నీ పారామీటర్స్ ఇస్తే సిస్టమ్ అంతా చక్కగా అనలైజ్ చేసి నీకు సో లొకేషన్లో అయితే నీకు ఎకనామికల్లీ ఫీజిబుల్, మినిమం కాస్ట్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం. చాలామంది డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఇప్పుడు మీరు అంటే ఓపెన్ బయటికి రావట్లేదు, కానీ ఈ ఎలక్షన్, మన రీసెంట్గా జరిగిన ఎలక్షన్ మీద దేర్ ఆర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ డేటా అనాలిసిస్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఇంకా బయటకు ఓపెన్గా అవన్నీ సర్వేస్ రేపు 4వ తారీఖు 3 రోజుల ముందు రిలీజ్ చేస్తారు. ఓకే, అంత మైన్యూట్ అనాలిసిస్. అది ఏ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిందంటే నీ లెర్నింగ్ హ్యాబిట్స్ని బట్టి నువ్వు నెక్స్ట్ ఏం నేర్చుకుంటే నీకు బెటర్ సిస్టమే చెప్తూ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఏరియా అన్నమాట ఇది డేటా సైన్స్. డేటా సైన్స్ బ్రాంచ్ చేరాలి అంటే మనకి అనలిటికల్ పవర్, అనాలిసిస్ పవర్ కనుక ఉంటే ఎక్సలెంట్గా షైన్ అవుతారు. నాకు ఈ జడ్జిమెంటు, ఈ అసెస్మెంట్ ఇవన్నీ నాకు తెలియవు సార్, నాకు అసలు ముందు కంప్యూటర్స్ నేర్పించండి, కొన్ని బేసిక్స్ నేర్పించండి, తర్వాత నా స్కిల్స్ ఎందులో షైన్ అయితే దాంట్లో నేను ఉద్యోగానికి వెళ్తాను. డెసిషన్ తీసుకోలేము, నాకు అనాలిసిస్ ఉందా, అది ఉందా, నేను చెప్పలేను. అలాంటి వాళ్ళ కోసం బేస్ బ్రాంచ్, సిఎస్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. సో ఈ బ్రాంచ్లో చేరితే ఏంటంటే మీరు సిఎస్సి చేసుకుంటూ మీ స్కిల్స్ ఎందులో ఉంటే
అటు షైన్ అవ్వచ్చు. సిఎస్సి బ్రాంచ్ చేసి ఒక చిన్న సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేశారనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏఐ జాబ్స్. మీరు సిఎస్సి కానీ ఐటీ కానీ చేసి ఒక డేటా సైన్స్ సర్టిఫికేషన్ కోర్స్ చేశారనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ డేటా సైన్స్ జాబ్స్. సో బేసిక్ డిగ్రీ ఈజ్ అ కోర్ బ్రాంచ్. ఈ రెండింటిని సిఎస్సిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఈ రెండు ఒకటేనండి. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. అందరూ బయట కొంచెం ఐటీ తక్కువ అని చెప్తారు, కాదండి, బోత్ ఆర్ సేమ్. సో కాకపోతే కొంచెం మెరిట్ పిల్లలు సిఎస్సిలో చేరుతుంటారు కాబట్టి వాళ్ళ అవుట్పుట్ కొంచెం బెటర్గా ఉంటుంది. కొంచెం యావరేజ్ పిల్లలు ఐటీకి వస్తుంటారు కాబట్టి వీళ్ళ అవుట్పుట్ కొంచెం యావరేజ్గా ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. బట్ సిలబస్ వైజ్, స్ట్రక్చర్ వైజ్, ఎవ్రీథింగ్ బోత్ ఆర్ సేమ్. సో ఇంకా కొన్ని మరీ స్పెసిఫిక్ బ్రాంచెస్ ఉంటాయండి, లైక్ ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ. ఇలాంటి బ్రాంచెస్కి ఏంటంటే ఆపర్చునిటీస్ బాగా తక్కువ ఉంటాయి. నీకు ప్యాషన్ ఉంటేనే వెళ్ళాలి. ఎంబెడెడ్ సిస్టమ్స్, నేను సిస్టమ్స్ లెవెల్లో వర్క్ చేస్తాను అనుకుంటే కెన్ గో ఫర్ ఐఓటీ. నీకు బాగా ప్యాషన్ ఉంటేనే. ఓకే, ఓపెన్ మార్కెట్లో జాబ్స్ అయితే వాటికి తక్కువ ఉంటాయి, ఈ రెండింటికి. సో ఇది జస్ట్ కొంచెం బ్రాంచెస్ గురించి చెప్దాం అనిపించింది నాకు. కాస్త యూస్ఫుల్ అవుతుంది, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు కాబట్టి. సో మీరు ఏది కావాలన్నా అడగచ్చు. ఓకే, ఇట్స్ వెరీ ఓపెన్. ఐఎమ్ ఆల్సో ఇంపాక్ట్ ఫౌండేషన్ మెంబర్. ఇంకొక చిన్న సలహా చెప్తానండి. ఇంపాక్ట్ వాళ్ళ దగ్గర ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. నేను మా పిల్లలకి ఒక 30 మెంబర్స్కి నేను రాఘవ్ గారితో మాట్లాడి మా కాలేజీలో ఒక కోర్స్ నేను కండక్ట్ చేశాను. చేస్తే ఆ పిల్లలు నిజంగా చాలా యావరేజ్ పిల్లలు, ప్లేస్మెంట్ దగ్గర చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. సో రియల్లీ ఇట్స్ వెరీ గుడ్, వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఓకే, దానికి కొంచెం మా ఫైనాన్షియల్లీ చాలా అండి, ఫ్యూ హండ్రెడ్స్ ఉంటుంది ఫీజు అంతే. అది ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కాదు. కానీ పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అరే నేను పబ్లిక్గా మాట్లాడగలను. ఆ బూస్ట్ ఎక్కడ రాదండి. ఓకే, ఇప్పుడు కొంచెం సమ్మర్ వెకేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఆ కోర్స్ ఎక్కడన్నా వాళ్ళు ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ ఉంటారు, లేదా మీరు ఎక్కువ రిప్రజెంటేషన్ వస్తే వీరా గారే ఒకటి అరేంజ్ చేస్తారు ప్రోగ్రామ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇట్స్ ఎ వెరీ గుడ్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ప్రతి స్టూడెంటు ఖచ్చితంగా ఈ సమ్మర్ వెకేషన్ ఇలాంటి గ్యాప్స్లో చేసుకోదగిన ప్రోగ్రామ్. ఒకసారి ఇంకా బీటెక్లో చేరిపోయిన తర్వాత మనం అప్పుడు మళ్ళీ ఇంకా ఫ్రెష్గా 4th ఇయర్ ప్లేస్మెంట్స్ దగ్గర అన్ని స్కిల్స్ ఎక్వైర్ చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా ప్రణాళికాబద్ధంగా స్టార్టింగ్ నుంచి ఒక ప్లాన్డ్గా చదువుకుంటే బీటెక్ ఎడ్యుకేషను ఆడుతూ పాడుతూ చదవచ్చు, అసలు స్ట్రెస్సే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ ఎర్లియర్ కాలేజ్ సాయి గారు మాట్లాడుతుంటే నాకు అన్ని అకాడమిక్స్ గుర్తొస్తూ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఐఎమ్ రైట్ నౌ అవే ఆఫ్ అకాడమిక్స్. నేను 2004 నుంచి టీచింగ్లో ఉన్న 2021 వరకు ఫుల్ టైం. తర్వాత నా కుటుంబ బాధ్యతల దృష్ట్యా నేను వ్యాపారంలోకి అడుగు పెట్టడం అండ్ విజిటింగ్ ప్రొఫెసర్గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు సార్ చెప్పినట్టుగా ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఆలోచన ఎప్పుడైనా కానీ చాలా చక్కగా చేయండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా స్టిల్ R&Dలోనే ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే. అన్ఫార్చునేట్లీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE బ్రాంచెస్గా ఇచ్చేసేసి కోకొల్లలుగా సీట్లు పెంచేసేసి ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడు బట్ స్టిల్ అది బ్రాంచ్గా కన్వర్ట్ అయ్యి అడ్మిషన్స్ తీసుకొని దాన్ని ఒక బీటెక్ ప్రోగ్రామ్గా చెయ్యాలి అంటే దానికి ఇంకా 2, 3 లేదా 4 సంవత్సరాల వ్యవధి పడుతుంది. రీసెంట్గా మీరు చూస్తే కనుక ఇన్ఫోసిస్ CTO రఫీ గారు ప్రజెంట్ వాళ్ళకున్న 2.5 లక్షల ఉద్యోగుల్ని AI మీద ట్రైనింగ్ చేయించారు. అంటే R&D జరుగుతున్న ప్రాసెస్లో ప్రతి ఒక్క కంపెనీ కూడా దే ఆర్ ఫోకసింగ్ ఇన్ టు ద కరెంట్ డొమైన్స్.
ఒక R&D ప్రాపర్గా జరిగి దానికి కరికులం డిజైన్ అయిన తర్వాత రావాల్సిన బ్రాంచెస్ R&D జరగకుండానే వచ్చేసేసి ఈరోజు చెప్పటానికి కూడా నిక్కచ్చుగా ఉపాధ్యాయులు లేరు. అటువంటి బ్రాంచీలు ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ బాగా చెప్తారు ఏంటనేది ప్రాపర్గా సంప్రదించి మీ పిల్లల్ని జాయిన్ చేయండి. అండ్ నౌ చాలాసేపటి నుంచి మనం వెయిట్ చేస్తున్న మన చీఫ్ గెస్ట్ మాట్లాడతారు. ఆవిడ నాకు 2017 నుంచి పరిచయస్తురాలు, ఒక మంచి కూతురు, ఒక మంచి అమ్మ. ఎందుకంటే నేను ఆవిడ స్టేటసెస్ని కంటిన్యూస్గా వాట్సాప్లో ఫాలో అవుతూ ఉంటాను. ఎంత మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారో ఆవిడ అంత మంచిగా ఆవిడ కెరియర్లో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా ఎలక్షన్స్కి సంబంధించి కూడా చాలా చాలా చక్కగా కుప్పంలో డ్యూటీ నిర్వహించి మంచి IPS ఆఫీసర్స్ అందరినీ కూడా టీం వర్క్గా చేసి ఎటువంటి చిన్న తరహా గొడవ కూడా లేకుండా చాలా చక్కగా ఎలక్షన్ డ్యూటీని కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఇక్కడికి వచ్చి మన ప్రోగ్రాంలో ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మ్యామ్. అండ్ ఐ నౌ రిక్వెస్ట్ అవర్ మెంబర్ శ్రీమతి K. Swapna గారు టు ఇంట్రడ్యూస్ అవర్ టుడేస్ చీఫ్ గెస్ట్ శ్రీమతి KGV Sarita గారు. అవి 2 మాటలే. To have this opportunity to introduce madam. Thank you. మేడం గురించి 2 పేజీలు ఉందండి. అది నాకు తెలిసి తక్కువే అనుకుంటా, కొంచెమే ఇచ్చారు. KGV Sarita మేడం, MSc LLM, Superintendent of Police CID, Women Protection Cell at Police Headquarters, Mangalgiri, AP. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీసెస్లో 2010 బ్యాచ్ మేడం. కరెంట్ పోస్ట్ వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ CID, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, NRI సెల్, నార్కోటిక్ సెల్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్ CID at పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి, AP. ప్రీవియస్ పోస్టింగ్ యాజ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 2012 to 13 చేశారు. అలానే నర్సంపేట్, వరంగల్ డిస్ట్రిక్ట్ 2013 to 14 చేశారు. ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 2014 నుంచి 2016 వరకు చేశారు. అండ్ మన గుంటూరు వెస్ట్కి 2016 నుంచి 18 వరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేశారు. అండ్ సరిత మేడం యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి స్కూలింగ్ వచ్చి అట్కిన్సన్ హై స్కూల్ విజయవాడ, ఇంటర్మీడియట్ వచ్చి BIPC షాదన్ జూనియర్ కాలేజ్ హైదరాబాద్, గ్రాడ్యుయేషన్ వచ్చి BA సైకాలజీ ఉమెన్స్ కాలేజ్ కోటి హైదరాబాద్లో చదివారు. అండ్ LLB ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ హైదరాబాద్లో చేశారు. LLM వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ వైజాగ్, ఇది డిస్టెన్స్ మోడ్లో కంప్లీట్ చేశారు. MSc సైకాలజీ కూడా నాగార్జున యూనివర్సిటీ గుంటూరు డిస్టెన్స్ మోడ్లోనే కంప్లీట్ చేశారు. సో చూసారుగా మేడం ఎన్ని కవర్ చేశారు. ఇంటర్మీడియట్ BIPC, గ్రాడ్యుయేషన్ వచ్చేసి సైకాలజీ MA, LLB చేశారు, మళ్ళీ LLM చేశారు, మళ్ళీ సైకాలజీ MSc చేశారు. అర్థమైంది కదా. అండ్ ఇంకొంచెం వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది, అక్కడ ఒక పాయింట్ ఉంది. అకాడమిక్ డిస్టింక్షన్స్లో మెరిట్స్ చదివేటప్పుడు మేడంకి వచ్చిన మెరిట్స్ వచ్చేసి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఇన్ ఇంటర్మీడియట్, యూనివర్సిటీ టాపర్ ఇన్ LLB ఉస్మానియా యూనివర్సిటీ అండ్ won 4 gold medals ఇంక్లూడింగ్ యూనివర్సిటీ టాపర్ మెడల్. అంటే 72 లా కాలేజెస్లో టాప్ మెంబర్ అనమాట మేడం. LLM అండ్ MSc సైకాలజీలో ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఇది కూడా డిప్యూటీ SP పోస్ట్ చేస్తూ చదువుకున్నారు. పోస్ట్లో ఉండి కంప్లీట్ చేశారు, అది ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నారు. చాలామంది నేను జాబ్ చేస్తున్నాను, ఆఫీస్ వర్క్స్ ఉంది, నాకు చదువుకోవడానికి వీలు లేదు అని చెప్తారు. SPలకి DSPలకి ఎంతవరకు ఉంటుందో తెలుసు కదండి. వాళ్ళకి డే లేదు, నైట్ లేదు, ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు వెళ్ళాలి. అయినా డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. అది ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటే చెప్పినట్లే ఉంటుంది. Several merit certificates in essay writings, allocation and debate competitions in schools and colleges. ప్రొఫెషనల్ ఇందాక చెప్పింది ఎడ్యుకేషనల్లో, అవి
ఇప్పుడు ప్రొఫెషనల్లో మెరిట్స్ అండ్ అవార్డ్స్. హానరబుల్ CM అవార్డ్ on first International Women's Day in Navya Andhra Pradesh as Best Lady Police Officer at Kurnool by the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. ఆయన చేతుల మీదుగా బెస్ట్ అవార్డ్ తీసుకున్నారు లేడీ పోలీస్ ఆఫీసర్గా. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవా పథకం 2022 అవార్డు కూడా మేడంకి వచ్చింది. పోలీస్ కమాండేషన్ సర్టిఫికేట్స్లో ఇండిపెండెన్స్ డే 2016 గుంటూరు, రిపబ్లిక్ డే 2017 గుంటూరు అండ్ కమాండేషన్ ఫర్ గుడ్ వర్క్ 2019లో అవార్డ్స్ వచ్చినాయండి, సర్టిఫికేట్స్ వచ్చినాయి. కమాండేషన్ మెడల్స్ ఫ్రమ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ తను చేసిన మంచి వర్క్కి 2021లో అవార్డు వచ్చిందండి. బెస్ట్ లీడర్షిప్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఉమెన్స్ కమిషన్ ఆఫ్ ఆన్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2023. తమిళనాడు స్టేట్ వాళ్ళు కూడా మేడంకి అవార్డు ఇచ్చారు. హాబీస్ వచ్చేసి మోటివేషన్ టు స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ అడోలసెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్. మేడం స్పీచ్ వింటారుగా తెలుస్తుంది మీకు ఎలా ఉంటుందో. పార్టిసిపేటింగ్ ఇన్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఫ్రెండ్లీ పోలీసింగ్ యాక్టివిటీస్. పోలీసులు అంటే స్ట్రిక్ట్గా ఉంటారని ఉంటుంది, కానీ మా సరిత మేడం కొంచెం స్పెషల్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తిట్టాల్సింది కూడా తీయగా తిడతారనమాట, తిట్టినట్టు కూడా ఉండదు. అఫీషియల్ వర్క్స్, కాన్ఫరెన్స్, పేపర్ ప్రజెంటేషన్స్ అండ్ గుడ్ వర్క్ గురించి అంటే delivered more than 2000 lectures to students on motivation, career guidance and personality development, etc. And attended several national and international conferences on behalf of Andhra Pradesh Police and delivered lectures. As Superintendent of Police, Women Protection Cell, she has taken up many initiatives for women and children in the course of prevention of human trafficking, prevention of child labor, etc. They included campaigning Vimukti for zero tolerance to human trafficking and Operation Swecha towards child labor free Andhra Pradesh. Separate cell for transgender persons protection cell called Swabhiman. Prevention of online child pornography, etc. Next, recently received letter of appreciation from Tamil Nadu government for taking initiative and leadership in prevention of child labor through Operation Swecha 2023, through which 1,506 children were rescued from child labor and 896 children are enrolled in government schools of Andhra Pradesh. అర్థమైందా అండి? 1506 చిల్డ్రన్ చైల్డ్ లేబర్స్ని రెస్క్యూ చేసి అందులో 896 మంది స్కూల్లో కూడా జాయిన్ చేశారు, స్కూల్ కూడా చాలా చేస్తున్నారు. అది చాలా పెద్ద విషయం అండి. పనిచేసే పిల్లల్ని తీసుకొచ్చి చదివిపిస్తున్నారు. దానికి తమిళనాడు గవర్నమెంట్ అవార్డు ఇచ్చిందండి. రిసీవ్డ్ వైడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ DGP AP, ADGP CID అండ్ ఫ్రమ్ పబ్లిక్ టు ఫర్ హర్ సర్వీసెస్. చెప్పాయి కదండి, ఇది చాలా తక్కువ, ఇంకా ఉన్నాయి. ఇంకా నేను చెప్పుకుంటూనే పోతే మళ్ళీ మేడం స్పీచ్ వినలేము. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ స్పీచ్ మేడం. థ్యాంక్ యూ. వంతం లక్ష్మీవంతం చమాంకురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. అన్నిటా విజయాన్ని, అట్లనే తన రూపాన్ని ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తిని ప్రసాదించమని ఆ అమ్మని తలుచుకుంటూ ఈరోజు స్కిల్ ఈజ్ పవర్ అంటే నైపుణ్యమే శక్తి అనే ఒక నినాదంతో స్టార్స్ ఆఫ్ సక్సెస్ పేరు. దీన్ని మన ఇంపాక్ట్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ గుంటూరు యాజ్ వెల్ యాజ్ ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి సందర్భంలో ఆర్గనైజర్స్కి ముందుగా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి, డాక్టర్ వీరా గారికి, డాక్టర్ రామ్ కుమార్ గారికి, డాక్టర్ సాయి గారికి, అట్లానే మా నళిని టీచర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రెండు కుటుంబాల్లో అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ యాజ్ వెల్ యాజ్ వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రెండు కుటుంబ సభ్యులిద్దరికీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్టార్స్ ఆఫ్ సక్సెస్ తారలని చెప్పారు ఇందాక డాక్టర్ రామ్ కుమార్ గారు, దాన్ని కంటిన్యూ చేస్తే ఆ స్టార్స్ ఆఫ్ సక్సెస్ యొక్క తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ హియర్.
మీరు నమ్మరు, రామ్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు తారలు దిగి వచ్చిన వేళ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. ఎందుకు అంటే తారలు, మల్లెలు, చందమామ, మంచి మాట, మంచి పాట. పిల్లలు ఎవరికి అది తెలియదులేండి, అదొక సాంగ్. అది తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచి వచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. అవన్నీ ఈరోజు జరిగినాయి. తారలు మీరే, మల్లెలు నా పక్కన నళిని టీచర్ గారు పెట్టుకున్న మల్లెలతో పాటు చాలా బాగుంది అక్కడ కూర్చోవడం, బికాజ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంది. ఆ మల్లెలతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప మల్లెపూలు, సుబ్బారావు గారి దగ్గర నుంచి వారి కొడుకు, వారి మనవరాళ్ళు, తర్వాత మిగతా అందరూ, ఈ మల్లెలతో పాటు చందమామ పౌర్ణమి గురించి ఆల్రెడీ చెప్పారు, బుద్ధ పౌర్ణమి అని చెప్పి. ఆ చందమామ మంచి పాట, డాక్టర్ వీరా గారు పాడినటువంటి మంచి పాట. ఒక్క నిమిషం ఆయన మైక్ ఎత్తుకొని స్టార్ట్ చేసిన వెంటనే ఒక్క నిమిషం బాలసుబ్రహ్మణ్యం గారా లేకపోతే ఆయనే పాడుతున్నాడా, ఆయన ఏమన్నా రికార్డ్ చేసింది వినిపిస్తున్నారా అనిపించింది. అతిశయోక్తి కాదండి, నిజంగా నాకు అనిపించినటువంటి ఫీలింగ్. మంచి పాట అయిపోయింది, ఇంకా మంచి మాట ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు. సో తారలు, మల్లెలు, చందమామ, మంచి మాట, మంచి పాట అయిపోయింది. ఇంక సరిత మాట్లాడవలసినటువంటి అవసరమే లేదు అనిపించింది నాకు. బట్ స్టిల్ మైక్ ఇచ్చారు కాబట్టి, నన్ను పరిచయం చేశారు కాబట్టి, వీరా గారు కానీ నల్లి గారు కానీ మిగతా వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు కాబట్టి, సమయం 9:15 అయినప్పటికీ కూడా కేవలం 2-3 నిమిషాల్లోనే ఐ విల్ జస్ట్ సమ్ అప్. నేను మీ అందరితో ఎస్పెషలీ ఇప్పుడు సక్సెస్ వచ్చినటువంటి స్టూడెంట్స్ తోటి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నాకు చాలా ఇష్టమైనటువంటి పదాలు, చాలా వేదికల మీద నేను మాట్లాడాను, తెలుగు భాషలోనే చాలా ఇష్టమైంది స్థితప్రజ్ఞత, కృతజ్ఞత. ఎందుకో చాలా ఇష్టం, నేను వాటిని నమ్ముతాను, మనసా వాచా కర్మన ఫాలో కూడా చేస్తాను. ఈ స్థితప్రజ్ఞత అనేది, కృతజ్ఞత అనేది, ఈ 2 మనిషి యొక్క పర్సనాలిటీ మొత్తాన్ని మార్చేస్తుంది. మన పర్సనాలిటీ మార్చడమే కాకుండా, నళిని టీచర్ గారు మల్లెపూలు పెట్టుకుంటే నాకు ఆహ్లాదంగా ఉంది, అట్లానే మీకు అంత మంచి పర్సనాలిటీ ఉంటే మనకి పక్కన వాళ్ళ పర్సనాలిటీస్ మీద ఒక మంచి ప్రభావం చూపిస్తుంది. అట్లాంటి గొప్ప పర్సనాలిటీ తీసుకురావడానికి కావాల్సినటువంటి చాలా గొప్ప క్వాలిటీస్ అన్నిటితో పాటు నేను అనుకున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే కృతజ్ఞత, స్థితప్రజ్ఞత. ఈ స్థితప్రజ్ఞత గురించి ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా నేను మాట్లాడడానికి రీజన్, పోలీస్ ఆఫీసర్గా, తల్లిగా 2 రోల్స్లో నేను పోషించినటువంటి పాత్ర, నేను చూసినటువంటి జీవితాల వల్ల స్థితప్రజ్ఞత గురించి అన్ని చోట్ల మాట్లాడాల్సి వస్తుంది. ద పర్సన్ హూ టేక్స్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈక్వల్లీ. కష్టాన్ని, సుఖాన్ని ఒకే చిరునవ్వుతోటి, డాక్టర్ రామ్ కుమార్ గారు అందరితో నవ్వించారు, అదే చిరునవ్వుతోటి కష్టాన్ని, సుఖాన్ని సమానంగా తీసుకోగలిగేటటువంటి శక్తి, పొగడ్తని, విమర్శని సమానంగా యాక్సెప్ట్ చేయగలిగేటటువంటి శక్తి. ఇట్లాంటి శక్తి ఉంటే ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండగలిగేటటువంటి శక్తి, ఈ శక్తి, ఈ క్వాలిటీస్ ఉంటే మనిషికి ఉండేటటువంటి ఆ స్థితప్రజ్ఞత కేవలం ఆ మనిషి యొక్క పర్సనాలిటీ మాత్రమే కాకుండా అతనితో ఉన్నవారి, చుట్టుపక్కల ఉన్నవారి పర్సనాలిటీ మీద కూడా ఎంతో గొప్ప ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం చూపించడమే కాకుండా సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. వై ఆమ్ ఐ టెలింగ్ దిస్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్? ఐవ్ సీన్ మెనీ లైఫ్స్. గొప్ప గొప్ప వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు, ఎంతో స్టేటస్, ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా, అంటే వాళ్ళని చిన్నబుచ్చడం కాదు కానీ పర్సనల్గా వెళ్ళి ఆ కేసెస్ డీల్ చేసేటప్పుడు, అరే ఇంత పెద్దవాళ్ళు కూడా ఆత్మన్యూన్యతా భావంతో, అభద్రతా భావంతో, ఒక కాంప్లెక్స్ తోటి డిప్రెషన్కి గురి కావడమే కాకుండా ఆ డిప్రెషన్ని తట్టుకోలేక నిద్రలేని రాత్రులు గడుపుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడడమే కాకుండా ఫైనల్గా సూయిసైడల్ టెండెన్సీస్ తోటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్న వాళ్ళ గురించి కూడా
దానికి పోలీస్ ఆఫీసర్సే అవ్వక్కర్లేదు. ఈరోజు సోషల్ మీడియాలో అందరం చూస్తూ ఉన్నాం. అంటే మేము 2010 బ్యాచ్ డివైఎస్పీ కాబట్టి అప్పట్లో అన్నీ బయటకు సోషల్ మీడియాకి వచ్చేవి కావు, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి ఎందుకు లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ కష్టాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఏ కష్టానికన్నా సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది కదా. కష్టాన్ని చూపించినటువంటి ఆ దేవుడు, ఇచ్చినటువంటి దేవుడు పరిష్కారాన్ని చూపించకుండా ఉంటాడా అంటే తాళం కప్పని తయారు చేసినాడు, తాళం చెవిని కూడా తయారు చేస్తాడు కదా ఖచ్చితంగా. దెర్ ఈజ్ నో లాక్ వితౌట్ అ కీ, సో అండ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ అ సొల్యూషన్. అట్లీస్ట్ లాస్ట్ ఇంక అసలు ఏ సొల్యూషన్ లేకపోతే అసలు ఆ ప్రాబ్లమ్నే మర్చిపోవడమే గొప్ప సొల్యూషన్. ఎస్ ఆర్ నో? సో ఇట్లాంటి క్వాలిటీస్ ఎక్కడన్నా లోపిస్తున్నాయా, దానికి సమాజంలో కారణం ఎవరు, మనం ఏం చేయగలము అని ఆలోచించే క్రమంలో మనిషికి చాలా గొప్ప క్వాలిటీ స్థితప్రజ్ఞత అని అర్థమైంది. అట్లనే లాస్ట్ ఇయర్ మీరు న్యూస్ చూసినట్లయితే మనం ఐఐటి కాలేజెస్ అంటే చాలా గొప్పగా అనుకుంటాము, చాలా కష్టపడితేనే అందులో సీట్ వస్తుంది అనుకుంటాము. ఇందాక డాక్టర్ సాయి సార్ చెప్పారు కొన్ని బ్రాంచెస్ గురించి, ఎట్లాంటి టాలెంట్ ఉంటే ఆ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. అలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో కూడా సోషల్ మీడియాలో తను పెట్టినటువంటి యూట్యూబ్ వీడియోకి లైక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్ సరిగ్గా రాలేదని 3rd ఇయర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే చదువుకున్న వాళ్ళుగా, ఒక తల్లిగా ఎంత బాధ అనిపిస్తుంది. అట్లానే ఫ్యాషన్ టెక్నాలజీలో మంచి రోల్ సంపాదించుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి ఒక లేడీ తను పెట్టినటువంటి ఫోటోగ్రాఫ్స్కి వ్యూస్ సరిగా రాలేదు, లైక్స్ సరిగా రాలేదు అని 4th ఫ్లోర్ నుంచి దూకి బాంబేలో ఆత్మహత్య చేసుకుంది అంటే చాలా యంగ్ లేడీ. సో సంథింగ్స్ ఈజ్ ల్యాకింగ్ సమ్వేర్. వాళ్ళని తక్కువ చేయడం కాదు, వాళ్ళ కష్టాన్ని చిన్న చూపు చూడటం కాదు, కానీ ప్రతి కష్టానికి పరిష్కారం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ మన ఎడ్యుకేషన్లోనే ఉండాలి. అందులో బెస్ట్ క్వాలిటీ స్థితప్రజ్ఞత. సో ఐ వాంట్ ఆల్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హియర్, మీరు చాలా కష్టపడి మీకున్నటువంటి చాలా టాలెంట్ తోటి, ఇంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోగలిగారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ కష్టము, మీ కాన్సన్ట్రేషన్, మీ ఫోకస్, మీ కంట్రోల్, మీకున్నటువంటి అన్ని సెన్సెస్ని అంత కంట్రోల్ చేసుకుంటే ఇన్ని మార్క్స్ వస్తాయి. 980 చూశాను, 590s చూశాను, అందులో 2-3 వచ్చింది. ఇన్ని మంచి మార్క్స్ రావడం అంటే ఆర్డినరీ ఇష్యూ కాదు. సో చదువు ఎట్లా చదవాలి, చదువులో మెలకువలు ఏంటి అని మీకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ పర్సనాలిటీలో ఎదగాలంటే మీరు ఎదిగి మిగతా వాళ్ళ ఎదుగుదలకి మీరు తోడ్పాటును అందించాలి అంటే మీలో ఉన్నటువంటి ఆ మల్లెల్ లాంటి సుగుణాలు ఏంటి అంటే ఆ స్థితప్రజ్ఞత. ఏ కష్టం వచ్చినా నవ్వుతూ ఎదురించాలి, ఎదుర్కోవాలి. పొగడ్తని ఏ విధంగా తీసుకుంటామో ఆ పొగడ్తకి పొంగిపోకుండా విమర్శని అదే విధంగా తీసుకొని పాజిటివ్ క్రిటిసిజం అయితే దాని నుంచి నేర్చుకొని పైకి రావాలి. నెగటివ్ క్రిటిసిజం కావాలని ఎవరన్నా టార్గెట్ చేస్తే వాళ్ళ కుటిలమైన బుద్ధికి చూసి వాళ్ళని చూసి జాలిపడాలి. దిస్ ఈస్ వాట్ ఐ ప్రాక్టికలీ డూ. ఇఫ్ సమ్వన్ క్రిటిసైజెస్ మీ, ఐ ఫీల్ దాట్ ఆ క్రిటిసిజంలో నిజంగా ఏమన్నా ఉంటే లెట్ మీ లెర్న్. లేదా డెలిబరేట్గా క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి వాళ్ళ చిన్న బుద్ధికి జాలిపడి దేవుడా వీళ్ళకి పెద్ద మనసు ఇవ్వు అని చెప్పి ఒక ప్రార్థన చేసుకొని వదిలేయడం గొప్ప విషయం. బికాస్ వీ కాంట్ గో అండ్ ఆన్సర్ టు ఎవ్రీవన్. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, నేను చాలా కష్టపడి చదువుకున్నాను అని మనం ఎంతమందికి చెప్తాము, ఎందుకు చెప్పాలి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? యూ నో వాట్ యు ఆర్. సో ఇప్పుడు లైఫ్లో మీరు స్టార్ట్ అవుతుంది మీ జర్నీ. యాక్చువల్ అడల్ట్హుడ్కి ఫస్ట్ స్టెప్లో ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియాలో పొగిడే వాళ్ళ కన్నా విమర్శించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే సైబర్ ట్రాలింగ్స్ మీద అన్ని కేసెస్ జరుగుతున్నాయి. సో ఎన్ని కేసెస్, ఎన్ని ట్రాలింగ్స్, ఎన్ని క్రిటిసిజమ్స్ ఏ వచ్చినా, చట్టపరంగా మీరు వెళ్ళి కేసు పెట్టినా, మీరు లోపల ఆత్మన్యూన్యతా భావంతో, అభద్రతా భావంతో మీరు దహించుకుపోతూ ఉన్నంతసేపు ఆ చట్టానికి, ఆ పనిష్మెంట్కి ఏ వాల్యూ లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. సో నెంబర్ 1 ఆ స్థిత ప్రజ్ఞత, ఇంగ్లీష్లో స్టాయిక్ నేచర్ అంటారు. రాక్ స్టడీ అంటాం కదా, ఏదొచ్చినా అదే స్టడీగా ఉండాలి. బయటికి సున్నితంగా కనిపించాలి, లోపల చాలా దృఢంగా ఉండాలి.
సంకల్పం గొప్పగా ఉండాలి, ఆశ గొప్పగా ఉండాలి, ఆశయం గొప్పగా ఉండాలి, పర్సనాలిటీ గొప్పగా ఉండాలి. మనం మాత్రం సున్నితంగానే శుతిమెత్తగానే కనిపించాలి. బికాస్ అదంతా బయట పెట్టవలసిన అవసరమే లేదు. Be as simple as possible, but take decisions which are as firm as possible. Number 1. Number 2, gratitude. ఈ గ్రాటిట్యూడ్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే, ఆల్రెడీ నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మేడం ఆపరేషన్ స్వేచ్ఛ అనే ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పారు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇట్ ఈస్ మై డ్యూటీ దేశం మొత్తంలో చైల్డ్ లేబర్ గురించి, బాల కార్మిక వ్యవస్థ గురించి, దాన్ని నిర్మూలించాలనేటటువంటి ఆలోచన గురించి, దానికోసం ఒక సపరేట్ ప్రోగ్రామ్ చేయాలి అనే ఆలోచన కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మాత్రమే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిఐడి విమెన్ ప్రొటెక్షన్ సెల్ చేపట్టినటువంటి ఒక ప్రోగ్రామ్ ఆపరేషన్ స్వేచ్ఛ, అది 2023 ఫిబ్రవరి 9th, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 9th వీ హ్యావ్ రోల్డ్ అవుట్ దట్ ప్రోగ్రామ్. 4 విడతలుగా చేసినటువంటి ఆ ప్రోగ్రాంలో 1506 చిల్డ్రన్ని చైల్డ్ లేబర్ నుంచి మన రాష్ట్రంలో రెస్క్యూ చేసి, అందులో మోర్ దెన్ 900 చిల్డ్రన్, 896 చిల్డ్రన్ని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో జాయిన్ చేయడం జరిగింది. అది అట్లాగే కంటిన్యూ చేయమని చెప్పి మాకు సపోర్ట్ చేసినటువంటి మా అధికారుల ఆదేశాల మేరకు మళ్ళీ కంటిన్యూ చేస్తే, ఈ సంవత్సరం ఫస్ట్ ఫేజ్లో అరౌండ్ 200 చిల్డ్రన్ని సేవ్ చేయడం జరిగింది. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ పిల్లలందరితోటి మ్యాక్సిమం వీలైనంత వరకు వాళ్ళతో ఆన్లైన్లో మాట్లాడినప్పుడు చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉన్నటువంటి పిల్లలు, అయితే తల్లి ఉంటే తండ్రి లేడు, తండ్రి ఉంటే తల్లి లేదు, లేదా ఫిజికలీ ఛాలెంజ్డ్, లేదా ఎకనామికల్గా ఫైనాన్షియల్గా చాలా డౌన్ ట్రాడన్గా ఉన్నవాళ్ళు, సమాజంలో చాలా వెనుకబడి ఉన్నవాళ్ళు, ఏదో అణచివేతకు గురైనటువంటి వాళ్ళు, అలాంటి పిల్లలే ఎక్కువ మంది కనిపించారు. ఆ పిల్లలతోటి 1-to-1 మాట్లాడటానికి మనకి సామాజిక మాధ్యమం చాలా, it helped us a lot when we spoke to them. చాలామంది పిల్లలు, నేను మిలిటరీ ఆఫీసర్ని అవుతాను, పోలీస్ ఆఫీసర్ని అవుతాను, క్రికెట్ ప్లేయర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను అని వాళ్ళకున్నటువంటి ఆ ప్యాషన్ని, ఆ డిజైర్ని, వాళ్ళకున్నటువంటి ఆ గోల్స్ గురించి చెప్తూ ఉంటే నాకు అనిపించింది, అన్నీ ఉన్న మనం ఇంకెంత కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పి. సో ఆ కృతజ్ఞత అనేది మనకుంటే ఆ పాజిటివ్ లోపల ఒక పాజిటివ్ వైబ్ జనరేట్ అవుతుంది. ఆ పాజిటివ్ వైబ్ తోటి ఏమవుతుందంటే, మనకి లేనివి కనిపించవి, ఇంకా ఉన్నవి ఇంకా పెంపొందించుకోవాలనేటటువంటి ఆలోచన వస్తుంది. సో స్థితప్రజ్ఞత, కృతజ్ఞత, ఈ 2 మీలాంటి యంగ్ జనరేషన్కి ఇంకా చాలా అవసరం. ఆల్వేస్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దట్ ఆల్మైటీ అండ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మనం ఈ స్టేజ్లో ఉన్నాము. ఇందాక డాక్టర్ వీరా గారు మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ అమ్మగారి గురించి ఎంత చక్కగా వారు అట్లా మాట్లాడుతూ ఉంటే, వెనకున్నటువంటి తల్లిగా నా మనసు ఉప్పొంగిపోయింది. తల్లి అనే రోలే అంత. కొడుకు కూతురు ఉన్నతిని చూస్తున్నటువంటి ఆ తల్లికి ముందు పడినటువంటి బాధలు, తల్లి కానీ తండ్రి కానీ, ఆ బాధలు ఏమీ గుర్తుకు రావు. ఆ బాధలు వాళ్ళకి గుర్తుకు రాకుండా వాళ్ళ ముఖంలో సంతోషం చూడాలి అంటే మీలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత చాలా అవసరం. ఇది ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాను అంటే, ఈరోజు చాలామంది పిల్లలు, నా ఫ్రెండ్ ఆడి కార్లో వస్తున్నాడు, ఇంకేదో కార్లో వస్తున్నాడు, నేను ఇంకా బస్సులోనే వెళ్తున్నాను, ఇట్లా ప్రతిరోజు తల్లిదండ్రుల్ని క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళ డిప్రెషన్కి, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి పిల్లల్ని చదివిస్తున్నారని గుర్తించక వాళ్ళ డిప్రెషన్కి పిల్లలే కారణం అవుతున్నారు అనేవి చూస్తుంటే మనం మనుషులుగా అసలు బ్రతకడానికి అర్హత ఉందా లేదా అనిపిస్తుంది. ఒక కుక్కకి చిన్న బిస్కెట్ వేస్తేనే ఎంతో కృతజ్ఞతతో మన చుట్టూ తిరుగుతుంది మళ్ళీ. అండ్ ఇమాజిన్ వేర్ ఆర్ పొజిషన్ ఇస్. 1 డాగ్ ఇఫ్ వి గివ్ అ బిస్కెట్, సగం తిని వదిలేసిన బిస్కెట్ని ఇస్తేనే మళ్ళీ మనం కనిపిస్తే వెంటనే వస్తుంది. మనిషిగా పుట్టి అన్ని సెన్సెస్ ఉండి, అన్ని తెలివితేటలు ఉండి, ప్రపంచంలో ఏ జీవి కన్నా తెలివితేటలు, ఆలోచించే శక్తి, నవ్వగలిగేటటువంటి భాగ్యం ఉంది అంటే కేవలం మనిషే. అన్ని క్వాలిటీస్ ఉండి కూడా మనకు ఆ కృతజ్ఞత అనే క్వాలిటీ లోపించింది అంటే వీఆర్ నాట్ ఫిట్ టు బి కాల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. yes or no? yes. So I request all young boys and girls here, kindly develop these 2 qualities among others. మీరు కష్టపడి చదివారు, ఇష్టపడి చదివారు,
ఇంకా చదవాలనే గొప్ప ఆశయంతో ఉన్నారు, ఏదో సాధించాలనే తపనతో ఉన్నారు, సమాజానికి మీ వంతు ఏదో తోడ్పాటుని అందించాలనేటటువంటి ఎంతజియాజంతో ఉన్నారు. ఇవన్నీ మేము అప్రిషియేట్ చేస్తూ we request you to develop these two qualities. Number 1, stoic nature, and number 2, gratitude. తెలుగులో ఏమంటారండి? స్థితప్రజ్ఞత, కృతజ్ఞత. చాలామందికి తెలుగు రాదు, అందుకోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే నా పిల్లలు చెప్తే ఏంటి మళ్ళీ చెప్పు అంటారు. ఈ మధ్య అలవాటు అయిపోయిందిలేండి చెప్పి విని. ఆ స్థితప్రజ్ఞత, కృతజ్ఞత అనే లక్షణాలని మీరు ఆకళింపు చేసుకొని జీవితంలో ఎంతో ఎత్తుకు అధిరోహించాలి. మీరు ఎత్తుకు రావడమే కాదు, చాలామంది పైకి రావడానికి తోడ్పాటును అందించాలి. తద్వారా మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి, సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్ రామ్ కుమార్ గారు, డాక్టర్ సాయి గారు మిమ్మల్ని నోబెల్ ప్రైజెస్ తెచ్చుకోమన్నారు, పద్మశ్రీ అవార్డ్స్ తెచ్చుకోమన్నారు. మీ తల్లిదండ్రుల మనసులో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకోండి ఫస్ట్. అట్లానే మీరు ఖచ్చితంగా వారు చెప్పినట్లు నోబెల్ ప్రైజులు, పద్మశ్రీలు, పద్మభూషణ్లు తెచ్చుకోవాలి. చాలామంది మేము చూసినటువంటి ఆపరేషన్ స్వేచ్ఛలో చైల్డ్ లేబర్ పిల్లలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మీరు పెద్ద అయ్యేటప్పటికి అసలు ఉండకూడదు అనే అంత గొప్పకి ఆ స్థానానికి మీరు అధిరోహించాలని ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక తల్లిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ వీరా గారికి, అట్లానే ఇంపాక్ట్ ఫౌండేషన్, అట్లానే మన ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి, సుబ్బారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టార్స్ ఆఫ్ సక్సెస్. యూ హ్యావ్ టు బీ స్టార్స్ త్రూ అవుట్ ఫర్ ఎవర్. ఒక్క స్టార్ ఒక జీసస్ క్రైస్ట్ పుట్టుకకి దారి చూపించిందంట. ఆ దారి ఎలా చూపించిందంటే, ఆ దారి గుండా వాళ్ళు గొప్ప వాళ్ళందరూ కూడా అంత చీకట్లో, ఎంతో స్టేటస్ ఉన్నవాళ్ళు కూడా ఆ చీకట్లో ఆ వెలుగునిచ్చినటువంటి దారితోటి దేవుడి దగ్గరికి వెళ్ళారంట. సో స్టార్కు ఉండేటటువంటి లక్షణం అది. దేవుడు ఎవరైనా, మనం ఏ రిలీజన్ అన్నా పాటించవచ్చు, బట్ వీ హ్యావ్ టు టేక్ గుడ్ క్వాలిటీస్ ఫ్రమ్ ఆల్ ద రిలీజియస్ బిలీవ్స్. గొప్ప వాళ్ళు అంటే బైబిల్ అదే కదా చెప్తుంది. మనం భగవద్గీత చదివినా పక్కన ఖురాన్లో ఏమున్నాయి, బైబిల్లో ఏమున్నాయి అన్నీ నేర్చుకోవాలి. సో పెద్ద థింకర్స్, పెద్ద కింగ్స్, ఎవ్రీవన్ ఫాలోడ్ ద లైట్ ఆఫ్ ద స్టార్ అండ్ రీచ్ ద గాడ్. స్టార్కు ఉండేటటువంటి వాల్యూ అది. గొప్ప వాళ్ళకు కూడా మార్గం చూపిస్తుంది. ఆ మార్గదర్శకులుగా మీ ఇక్కడ ఉన్నటువంటి స్టార్స్ అందరూ ఎదగాలి, సమాజానికి దేవుణ్ణి చూపించేటటువంటి దిశగా మీరు వెళ్ళాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. స్ఫూర్తినిచ్చింది మీ మెసేజ్ ఏదైతే ఉందో. నిజంగా ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడానికి గల కారణం కూడా సరిత మేడం. మెగాస్టార్ వస్తున్నారు అంటే అందరం పరిగెడతాం, ఎన్టీ రామారావు గారు వస్తున్నారంటే అందరం పరిగెడతాం, సరిత గారు వస్తున్నారంటే కూడా అందరం అలానే పరిగెడతాం. నేను మాట్లాడేటప్పుడు ఎవరు కెమెరాలు తీయలా, కానీ సరిత గారు మాట్లాడుతుంటే కెమెరాలు చాలామంది ఆన్ అయ్యాయి. ఎందుకు అయ్యాయంటే మీ అందరికీ తెలుసు. చాలా చక్కటి, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం అనగానే బాధ్యతతో ముందుకొచ్చే వ్యక్తి సరిత మేడం గారు. అందుకనే మీకు ఇందాక చెప్పాను, గేట్లో రాగానే నేను ఈ కార్యక్రమం అనే నేను ముందుకు వచ్చాను పిల్లలకి అని. చాలా బిజీగా ఉన్నాను అని చెప్పారు. చాలా స్కెడ్యూల్ బిజీగా ఉన్న మా ఆహ్వానాన్ని మన్నించి మీ ఇంత సమయాన్ని మాకు కేటాయించినందుకు మా తల్లిదండ్రుల తరపున, పిల్లల తరపున, ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున, ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరపున చాలా ధన్యవాదాలు మేడం. ఇక లేట్ చేయకుండా వి కాల్ అపాన్ ది తారలు, ఇందాక నుంచి చెప్తున్నారు, వెలిగే దివ్యలు అందరినీ కూడా పిలిచేద్దాం. బికాస్ దే ఆర్ టుడేస్ మెగాస్టార్స్. I request our chief guest to felicitate all our beautiful stars. I call upon from SSC 10th class వాళ్ళని